ఈరోజు మనము పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం గురించి తెలుసుకుంటాం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ ఏ కంట్రీగా చెప్పచ్చు. అంటే నేషన్ ఇన్కమ్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఒక ఇండివిజువల్ యొక్క యావరేజ్ ఇన్కమ్గా చెప్పచ్చు. పర్ క్యాపిటా ఇన్కమ్ బట్టే నీకు కంట్రీ డెవలప్డ్ కంట్రీనా, డెవలపింగ్ కంట్రీనా, బ్యాక్వర్డ్ కంట్రీ అని చెప్పచ్చు. పర్ క్యాపిటా ఇన్కమ్ బట్టే ఇండివిజువల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో ఆయన ఎక్కువగా స్పెండ్ చేస్తాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. తలసరి ఆదాయం అంటే ఒక దేశంలోని ఒక వ్యక్తి యొక్క ఆదాయం గురించి తెలియచేస్తుంది. దేశం యొక్క ఆదాయాన్ని, జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం అనేది వస్తుంది. తలసరి ఆదాయం బట్టి ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణం అనేది ఆధారపడి ఉంటుంది. తలసరి ఆదాయాన్ని బట్టి ఒక దేశం అభివృద్ధి చెందిన దేశమా, వెనుకబడిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశమా చెప్పచ్చు. ఇప్పుడు మనము డిప్రిసియేషన్, తరుగుదలను తెలుసుకుంటాం. కంట్రీ యొక్క ఫిక్స్డ్ క్యాపిటల్ని మనం ఎక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసడానికి ఎక్కువ కాలం ఉపయోగిస్తే అవి నీకు అరుగుదలకు గురవుతాయి, అంటే వీరంటీనికి గురవుతాయి. ఇలా వీరంటీనికి గురి కావడాన్ని డిప్రిసియేషన్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఒక మెషిన్ని దాని యొక్క కాలం వచ్చి 10 ఏళ్ళు, కానీ అది మనం ఒక్కో సంవత్సరానికి 10% డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అంటే 5 ఏళ్ళ తర్వాత దాని వాల్యూ 50% తగ్గిపోతుంది. దీన్నే మనము డిప్రిసియేషన్ అని చెప్పి అంటాం అన్నమాట. యూజర్ కాస్ట్ కూడా అంటాం. ఉత్పత్తి ప్రక్రియలో యంత్రాలు, యంత్ర పరికరాలని దీర్ఘకాలంలో ఉపయోగిస్తే అవి అరుగుదలకు గురవుతాయి. దీన్నే మూలధనం తరుగుదల వ్యయమని కూడా అంటారు. యూజర్ కాస్ట్ అని కూడా అంటారు. అంటే నీకు యంత్రాలు, యంత్ర పరికరాలని ఒక యంత్రం యొక్క సమయము 10 సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం 10% డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత 50% డిప్రిషియేట్ అవుతుంది. అంటే ₹1,00,00,000 వస్తువు నీకు సంవత్సరానికి 10 లక్షలు తగ్గిపోతుంటుంది, 50 లక్షలు తగ్గిపోతుంది. దీన్నే మనము మూలధనం తరుగుదల, నీకు తరుగుదల వ్యయమని కూడా అంటాం అన్నమాట.